ఎలాంటి సమయాల్లో మీకు ఛాలెంజ్ చేయాలనిపిస్తుంది? ఐఎమ్ అష్మా. చూడు ప్రదీప్, ఇక్కడే ఇలాగే నీకు ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నా. 1వ తారీఖు నేను షోకి వచ్చానని నీకు తెలిసేలాగా చేస్తా. 1 దాకా ఎందుకు? నువ్వు ఆల్రెడీ వచ్చావుగా. ఆ రోజు తెలిసేలాగా చేస్తా. ఆ రోజు ప్రోమో వేస్తారనుకుంటా. 21వ తారీఖు రోజు ఈ షో టెలికాస్ట్ అయ్యేలాగా చేస్తా. 1 రోజు తెలుస్తుంది, 25 టెలికాస్ట్ అయ్యేది. ఓకే, 8 కూడా కంఫర్టబుల్. 31st రోజు నీకు ప్రపోజ్ చేస్తా. అంతే. ఫస్ట్ అబ్బా, ఇప్పుడు 31st వరకు ఆగాల. సరే 31st కలుద్దాం. ఇప్పుడే చేస్తా నీకోసం. 31st కలుద్దాం. అమ్మో, మనం February 31st కలుద్దాం మనం. ఓకే, లేదు Jan 31st. Jan 31st. థ్యాంక్ యూ. నా పేరు రమేష్. నేను మా ఊర్లో వినాయక నిమజ్జనానికి డ్యాన్స్ చేశాను. అయితే మా ఫ్రెండ్స్ వచ్చేసి నీకు డ్యాన్స్ రాదా అని అడిగారు. అయితే నేను ఎప్పటికైనా ఫ్యూచర్లో యాంకర్ ప్రదీప్ అన్న డ్యాన్స్ కంటే నేను చాలా పెద్ద డ్యాన్సర్ అవుతానని ఛాలెంజ్ చేశాను. దానికి ఛాలెంజే చేయక్కర్లేదురా. బ్రూ ప్రపంచంలో డ్యాన్స్ చేసేవాడు అందరూ నాకంటే బెటర్ డ్యాన్సర్లే. ఛాలెంజ్ అంటే ఒకటే చేస్తా, ఇన్ మై క్లాస్ ఓన్లీ. వాట్ ఈస్ దట్? ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టి దొరికినప్పుడు నెక్స్ట్ టైం స్లిప్ పెట్టి దొరకకుండా పాస్ అవ్వడం. ఇంగ్లీష్ లో మాట్లాడుకుందామా? వాట్ ఈస్ ద ఛాలెంజ్ యు మేక్డ్? ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టి దొరికినప్పుడు ఇంగ్లీష్ నో ప్లీజ్. నో నా అంత ఇంగ్లీష్ మీకు రాదని నా భయం. పర్లేదురా. నో డిక్షనరీ మళ్ళీ ప్రదీప్ వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా. నో మా వాళ్ళకు కూడా రాదు. మేమంతా ఒకటే బ్యాచ్. వాట్ హ్యాపెండ్ ఈస్ యు ఛాలెంజ్ మేక్డ్? సార్ తెలుగులో చెప్పేస్తా. ఓకే, దాన్ని అనుకో, లోపల అనుకుని ఇంగ్లీష్ లేపు. నో కెన్ ఐ సిట్? నో అది చూడు, అది ఇంగ్లీష్లో అడిగావు కదా, అలాగే ఆన్సర్ ఇంగ్లీష్లో అయిపోయాలి. నో పోలే, తెలుగులో చెప్పు. ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టి దొరికినప్పుడు నెక్స్ట్ టైం స్లిప్ పెట్టి దొరకకుండా పాస్ అవ్వడం ఛాలెంజ్ చేయడం. సగం అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి అందులో. స్లిప్, ఎగ్జామ్స్, ఛాలెంజ్ 3 ఉన్నాయి. దొరకడం ఒక్కటే తెలుగులో ఉందిరా. క్యాచ్ చేయడం. అబ్బా, దొరకడం అంటే క్యాచ్ చేయడం. ఊరికి మహేష్ ఏమనుకోవద్దు, సరదాగా. సరే, నాకు కూడా అర్థం కాదు ఇంగ్లీష్. నేనైతే అడవికి వెళ్ళి సింహం గుహలోకి వెళ్ళి సింహంతో ఛాలెంజ్ చేస్తా. నువ్వైతే అరుపులే, నేనైతే మెరుపులే అని. అదేం చేస్తుంది? ఇలానే చూస్తూ ఉంటది. అది చూసి వెళ్ళిపోయిందా లోపల సింహం? లేదు, నా దగ్గరికి వస్తుంది పోకుండా, ఎటు పారిపోకుండా నా దగ్గరే ఉంటది. ఏది ఇప్పుడు చెప్పు ఆ డైలాగు? నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నువ్వు అరిస్తే అరుపులే, నేను అట్లా చెప్తారా లయర్కి? నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. ఓకే, థ్యాంక్ యూ. ఒక రోజు గుడ్డు పెట్టే కోడి ఒక రోజు పెట్టకపోతే కోడితో ఛాలెంజ్ చేసే భయ్యా. ఏమని? ఈ రోజు సాయంత్రం కల్లా నీతో గుడ్డు పెట్టేస్తా అని ఛాలెంజ్ చేసే, లేకపోతే మీసాలు తీసుకొని తిరుగుతానని ఛాలెంజ్ చేసే భయ్యా. హీస్ గ్రాంధ్రవాసి. గుడ్డు పోయింది. నేను ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పు తెవుతా అంటే నేను చెప్పు తెవుతా అని ఛాలెంజ్ చేసి చూపిస్తా. నేను కొట్టినా తెగదని ఛాలెంజ్ చేస్తావు. మంచి షాప్లో కొన్నట్టుంది. నేను గోరింటాకు పెట్టుకున్నప్పుడు అది సరిగ్గా పండకపోతే మా ఫ్రెండ్ అన్నది నీకు మంచి హస్బెండ్ రారు అనేసి అన్నది. కానీ నేను చెప్పాను, నేను దాంతో ఛాలెంజ్ చేశాను అనమాట, నాకు ప్రదీప్ లాంటి మంచి మొగుడు వస్తాడు అనేసి. మరి గోరింటా పెట్టుకోకర్లేదా? పెట్టుకున్నా పండకపోయినా నాకు మంచి మొగుడు వస్తాడు అనేసి ఛాలెంజ్ చేశా. మరి ఎలా ఇప్పుడు పండిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు మంచి మొగుడు వస్తాడు, ఎట్లాగో పండినా పండకపోయినా మంచి మొగుడు వస్తాడు. అంతే కదా? అంతే, మీలాంటి మంచి ఆకులు రుద్దడంలోనూ చేతిలో పండడంలోనూ ఉండదు కదా అది. అవును, మనం మంచి ఉంటే మనకి మంచి వాళ్ళు వస్తారు. అంతే కదా? ఏం చదువుతాం అమ్మా? బీటెక్ 3rd ఇయర్. చాలా టైం వదిలే, కూర్చో. బీటెక్ కంప్లీట్ అయ్యేటప్పుడు 82%తో టెంపరేచరా పర్సెంటేజ్ తో బయటకు వచ్చి జాబ్ కొడతానని డాడీతో ఛాలెంజ్ చేశా. మార్కులా అటెండెన్సా? అటెండెన్స్ కాదు. నాకు 82% అటెండెన్స్ తెలుసా, 4 ఏళ్ళు కలిపి. అరుంధతిలో పశుపతిలా నన్ను భయపడడానికి వచ్చి
ప్రయత్నించినప్పుడు నేను అరుంధతిలా మారి నన్ను ఏం చేయలేవరా అని భయపెడతా అని ఛాలెంజ్ చేస్తా. ఏది ఒకసారి డైలాగ్ చెప్పమా. వస్తాయి బొమ్మాలి. మీరందరూ పసిపాతిలా? ఆవిడ చెప్తుంది కదా, చెప్పు. వస్తాయి బొమ్మాలి. Yes, how can I help you? Yes, how can I help you? ఐ వాంట్ వన్ సెల్ఫీ. No, పశుపతి, యువర్ బ్లాక్ ఫెలో. హాయ్ ప్రదీప్ మామ, ఐఎమ్ అనుభవ్య. నేను ముంబై వెళ్ళి కాజల్తో ఛాలెంజ్ చేస్తా. ఈ విజయదశమియే మీకు లాస్ట్ అని, ఆలోపు ప్రదీప్ని వదిలేయలేకపోతే మీ ప్రాణాలు వదిలేస్తారని. పాపం కాజల్కి అర్థం కాలేదు కాబట్టి బతికిపోయింది. తెలుగులో ఛాలెంజ్ చేసి ఉంటారు ఆవిడతో. హా టీకే అని ఉంటుంది ఆవిడ. ప్రదీప్, దిస్ ఈజ్ నవ్య. డిపి ఎఫ్బిలో పోస్ట్ చేస్తే నీకంటే నాకు ఎక్కువ లైక్స్ వస్తాయని ఫ్రెండ్తో ఛాలెంజ్ చేస్తా. ఈసారి ఎక్కువ లైకులు కావాలనుకో అని పెట్టి దిగు. ఎలా? దిగింది పెడితే ఎక్కువ లైక్స్ అవన్నీ కామనే, వెరైటీగా ఉండాలి. డిపి ఎలా పెట్టారు? మూతి. అబ్బా పర్ఫెక్ట్. మళ్ళీ పెట్టు. అదే సూపర్. గ్యారంటీ వస్తాయి లైకులు. హాయ్ ప్రదీప్ అన్న, నేను మీతోనే డాన్స్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా. మీ పేరు? వాసవి. రోల్ నెంబర్? మా ఫ్రెండ్తో ఛాలెంజ్ చేసి ఇప్పుడు మీతో డాన్స్ చేస్తా. ఓ వెరీ గుడ్. మీ పక్కన ఎవరు? మీ ఫ్రెండా? అవును. హాయ్, మీ పేరు? పూజిత. నువ్వేం చదువుతున్నావు? ఎల్కేజీ. ఫస్ట్ టైమా? ఏ స్కూల్? ఎల్కేజీ. వెల్ డన్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ భవానీ. జాతర టైంలో నేను ప్రసాదం కోసం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం అయిపోతే మా ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేస్తాను, ప్రసాదం తీసుకొస్తా ఎట్లా అని చెప్పేసి. నువ్వు వెళ్ళిందే ప్రసాదం కోసం కదా? మొత్తం బ్యాచ్ అలాగే ఉన్నారు మీరు అంతా. నువ్వు నేను సేమ్ బ్యాచ్ కదా. సేమ్ బ్యాచ్, అందుకే నేను ముందే లైన్లో ఉంటా. మంగళవారం ఉడకబెట్టిన శనగలు, శుక్రవారం పులిహార. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఓకే, ముగ్గురు ఫ్రెండ్స్ కావాలి. ఓకే, ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ఇంకోని లిఫ్ట్ చేస్తారు. వాళ్ళ మెల్ల దండ ఉంటుంది, దండ చివరిలో సొరకాయ ఉంటుంది. సొరకాయని బొచ్చులో పెడతారు, అందులో బాల్ పెడతారు. మీరు ముందుకు వెళ్ళినప్పుడు సొరకాయతో పాటు బొచ్చి ఈడ్చుకుంటూ రావాలి. ఈ సర్కిల్లో రౌండ్ వేయాలి, అక్కడ దాకా వెళ్ళాలి. ఆ బాల్ తీసి పెద్ద బొచ్చులో వేయాలి. అంతే, అయిపోయి. రెడీ, 3, 2, 1 గో. రైట్, వెళ్ళిపోండి. అబ్బుల్లోకెక్కిస్తాను, చలో చుక్కల్లో చక్కర్లు కొట్టిస్తాను.
ఇస్తాను మస్తు మజా పెంచే ఓ మత్తు మందు నేను మీ ఎనర్జీకి పోరు స్పీడ్ ఇస్తాను అందుకే నేను మీకోసం వచ్చాను ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి టెన్, 9, 8. ఓకే వెల్ డన్ సూపర్. వావ్ చాలా బాగా ఆడారు అసలు. మేము అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఫస్ట్ అనుకున్న రింగ్ కూడా ఎగిరిపోయింది. బట్ ఎట్టి పరిస్థితుల్లో 3 బాల్ అక్కడ దాకా తీసుకెళ్లారు. వెల్ ప్లేడ్ సూపర్. ఇప్పుడు బాయ్స్ ఇంకొంచెం వెరైటీగా ఉండిద్ది. రండి ముగ్గురు రండి, లాస్ట్ ముగ్గురు రండి. ఫ్రెండ్స్ ఇద్దరు అటు ఇటు నుంచుంటారు. ఇతను అడ్డంగా పడుకుని ఉంటాడు. ఇలా ఆ మెళ్ళలో ఆ దండ ఉండిద్ది, కింద సొరకాయ ఉండిద్ది. ఓకే రెడీ 3, 2, 1 గో. అమ్మాయిలు ఎలా ఎత్తుకున్నారు అలా ఎత్తుకోండి. దూరంగా పెట్టండి, మీరు దూరంగా నుంచోండి. కాళ్ళు నీ వైపు లాక్కో, దూరంగా నుంచో. ఆయన కాళ్ళని దూరంగా పట్టుకుంటే మీ కాళ్ళకి తగలదు, మధ్యలో వెళ్తుంది అది. గంటకి సల్లే మోగు మాటి మాటికి నువ్వెక్కడున్నావంటూ నీ పక్కనెవరంటూ చేస్తాం వేళ్ళకొచ్చే డౌట్కి. కాసే చెప్పాలి లేటుకి, కాళ్ళే పట్టాలి నేటుకి. గుచ్చేటి చూపురో సర్చింగ్ యాప్రో పాస్వర్డ్ మార్చాలి ఫోన్కి. లేజరు స్కానరు ఎక్స్రే ఒక్కటయ్యి అలిగా పుట్టినది చూడరో. చీటికి మాటికి సూటిగా అలుగుతారు అంతకన్నా ఆయుధాలు. రెచ్చిపోదాం బ్రదర్, పాలిలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. బాయ్ బాయ్ ఇంట్లో వంటకి, టేస్ట్ చూపుదాం నోటికి. పిల్లలు తిట్లకి, హీట్ అయిన బుర్రకి, తాయ్ మసాజ్ చెయ్యి బాడీకి. ఆర్గ్యూ చేసి పెగ్గే వేసి చల్లబడని. వెరీ గుడ్ సూపర్ వెల్ ప్లేడ్. ముందు 2-3 వెరైటీలు ట్రై చేశారు. వెరీ గుడ్ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. సూపర్ గురు, అసలు మామూలు కాదు మీరైతే. ఎలాంటి సందర్భాల్లో ఇదంతా నా పూర్వజన సుకృతం అని మీకు అనిపిస్తుంది? నా పేరు అరవింద్. ఎగ్జామ్లో పాస్ అవుతా అన్నప్పుడు మా డాడీ బైక్ కొనిస్తా అన్నప్పుడు, ఫెయిల్ అయితే 2 బర్రెలు కొనిస్తా అన్నప్పుడు ఈ ఒకటి అడిగితే 2 వచ్చినాయిరా అని ఈ జీవితానికి చాలా అనిపిస్తుంది. మరి నీకు అనిపిలే బైక్ మీ ఫాస్ట్గా వెళ్ళి బర్రె మీ స్లోగా వెళ్తామని? నువ్వు అందుకు అనుకున్నావు కదా, మీ డాడీ కూడా కాలేజీకి వెళ్ళడానికి బర్రె కొనిస్తాడు అనుకున్నావు. అన్న ఒక డాన్స్ చేస్తా. పొద్దుగాలని 6ంటికి లెగుస్తాను అందా. చూస్తే
మరి నేను డాన్స్ చేయకూడదురా, డాక్టర్లు ఆడియన్స్ హెల్త్ ఇష్యూస్ చేయొద్దన్నారు నన్ను. ఇద్దరు పిల్లలు పడిపోయారంట కింద. సూపర్. పూజా హెగ్డే స్టెప్స్ కూడా ఆయన వేశారు. దిస్ ఈజ్ ఉస్మాన్ తోప్. లక్కీ డ్రాలో ఎంపీ సీట్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ నన్ను పిలిచి కుర్చీ ఇప్పిస్తే ఈ జీవితానికి. ఎవరు ఇప్పించారు? నరేంద్ర మోడీ. ఆయన ఎంపీయా ఎమ్మెల్యే? ఎంపీ సార్, పిఎం. ఆయన ప్రైమ్ మినిస్టర్ కదా. అవునవును. ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంటే ఎంపీ సీట్ గెలిచాడా ఎమ్మెల్యే సీట్ గెలిచాడా? పిఎం సీట్ గెలిచిండు. డైరెక్ట్ ఓట్ వేసేప్పుడు పిఎం కి ఓట్ వేస్తావు నువ్వు? అంతే. అంతేగా, కూర్చోగా. ఐఎమ్ రాకేష్ సార్. 100 రూపాయలు పెట్టి కొన్న నా డాయర్ పక్కింటి డాబా మీద పడి 1000 రూపాయలు విలువ చేసే డాయర్ ఎగురొచ్చి నా డాబా మీద పడితే ఈ డాయర్ నా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. జాన్, ఈ గ్రహాంతరవాసి సంగతి చూడు. దిస్ ఈజ్ రేవతి. నా బర్త్డే కేక్ కటింగ్ అప్పుడు మోదీ. మీ భర్త బర్త్డే కేక్ కటింగ్. బర్త్డే ఎవడ చూస్తే కరెంట్ షాక్ కొట్టి నా బర్త్డే కేక్ కటింగ్ కి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ప్రదీప్, ట్రంప్ వచ్చినప్పుడు ఇది నా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు బిజీగా ఉంటారు. కుదరదమ్మా, నేను కుదిరితే వస్తాను. దిస్ ఈజ్ సాయి చైతన్య. నాగార్జున గారు మీలో ఎవరు కోటేశ్వరుడికి పిలిచి నెక్స్ట్ సీజన్ లో నువ్వే యాంకరింగ్ చేస్తావు అంటే ఇది నా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. అది ఆ జాబ్ నాగార్జున గారు ఇవ్వరమ్మా, అది ఛానల్ వాళ్ళు ఇస్తారు. అంటే రికమెండ్ చేస్తారు. ఆయన నీకు స్టూడియోస్ రాసిస్తే ఆనందపడు కానీ హార్డ్ సీట్ ఏం చేసుకుంటావు? దిస్ ఇస్ రేణుక. జ్యువెలరీ షాప్ ఉన్న అబ్బాయి బాయ్ ఫ్రెండ్ గా దొరికితే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. జ్యువెలరీ షాప్ ఉన్న ఆయన బాయ్ ఫ్రెండ్ గా దొరికితే. అరే, ఆయన నీకు పరిచయం లేదా? లేదు. గుండేసుకుని కళ్ళజోడు పెట్టుకుంటాడు ఆయన. లేదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రదీప్, నేను చెప్పే ముందు ఇన్ రిటర్న్ నీకు క్వశ్చన్. మీరు ఏ సందర్భంలో అయితే పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతారు? మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నా పూర్వజన్మ సుకృతంగా ఎవడికొస్తుంది ద బంపర్ ఆఫర్ కదా. రోజు ఇంతమంది స్టూడెంట్స్ ని అండ్ 600 పైగా ఎపిసోడ్లు, 25,000 30,000 స్టూడెంట్స్ ని కలిసాను నేను ఇప్పటివరకు ఈ షో ద్వారా. సో ఎవ్రీడే. సో ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. నేను రాత్రిపూట పడుకుంటప్పుడు ఆ కళ్ళ నువ్వు వచ్చి ఆ కళ్ళ ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే అదే పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతా. ఈవిడ కలకి నేను వాచ్మెన్ కింద పనిచేస్తాను అనమాట. వాచ్మెన్ కాదు, డ్రీమ్ బాయ్. లైఫ్ బాయ్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా. I just want to propose you. అలాంటి వాటికి పర్మిషన్ అక్కర్లే. ఐ లవ్ యూ టూ. వద్దండి, క్యాన్సిల్. వన్ చేంజ్, ఒక చేంజ్. అందరూ మేము మీకు చెప్తాం కదా, ఇప్పుడు రివర్స్ లో మీరు నాకు ప్రపోజ్ చేయండి. చెప్పాలి, చెప్పిన తర్వాత రోజు ఇవ్వాలి, డాన్స్ అవన్నీ ఉన్నాయా కాన్సెప్ట్ లో? రోజుతో ప్రపోజ్ చేసి తర్వాత డాన్స్. బాగా కంఫర్టబుల్ గా రాసుకున్నారు. ప్రేమ అనేది వస్తువులతోనూ, నాట్యంతోనూ, మాటలతోనూ ఉండదమ్మా. కానీ మనుషులతో, మనసుతో ఉంటుంది కదా. నువ్వు నా పక్కన ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. నీ పక్కనేంటి, నీకు ఎదురుగుండా ఉంటా. పక్కనే కావాలి. ఇవాళేంటి, సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు సాయంత్రం 6:30 నుంచి ఉంటా. టీవీకి ఎదురుగుండానే కూర్చో. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ చెప్పలా. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. క్రితం జన్మలో నేను వెంటపడ్డ అమ్మాయి నన్ను కాదని మళ్ళీ ఈ జన్మలో నా వెంట పడితే పూర్వజన్మ సుకృతమే. పాపం 2 సార్లు ట్రై చేసినావా? అడిగానని చెప్పాయి ఆవిడ కూడా. మై నేమ్ ఇస్ సౌమ్య. నేను నా 10th క్లాస్లో స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పాస్ అయినప్పుడు నా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. మాకు మా బెంచ్ లెవెల్లోనే పాస్ అవడం కష్టం. అంటే
ఈవిడ స్టేట్ లెవెల్ ఇంటర్ రాశాడు. 10th బాగా చదివారా? చదివాను అలాగే మీలాగే. అబ్బో నాలా కష్టాలే అమ్మా. నేను ఎప్పటికైనా పాస్ అవుదాం అనుకుంటున్నా. అయిపోతా. పాస్ అయ్యారా లేరా? అయ్యాను అనుకుంటా. అయ్యానని చెప్పారు. అయ్యాను. ఎవరు చెప్పారు? అంటే వాళ్ళే అవ్వక తోసేశారు అంతే విషయం. అవి స్కూల్ టాపర్ యూనో. ఎన్నిసార్లు చదివారు 10th క్లాస్? 6 times. లేదు మా స్కూల్ టాపర్ 10th. ఐ హ్యాడ్ 84% దాకా వచ్చింది దగ్గరగా 10th లో. అవునరా నవ్వుతుండ్రా. అన్ని సబ్జెక్టులు కలిపి 84 వచ్చిందిరా. నమ్మరు మీరు. బాగా చదివండి. ఇంటర్ వరకు స్టార్టింగ్ బాగానే చదివానమ్మా. దాని తర్వాత ఇంక తెలిసిందేగా సంధ్య 35mm తమ్ముడు సినిమా సెట్. లైఫ్ అలా సెట్ అయింది అక్కడ. థ్యాంక్ యూ. ఎలాంటి సందర్భాల్లో గుండె జారి గల్లంత అయింది అనిపిస్తుంది మీకు? ఐఎమ్ శివాని ఫ్రమ్ విజయవాడ. బేసికలీ నేను 4 years బ్యాక్ మిమ్మల్ని కలిసాను. అప్పుడు కూడా సేమ్ షర్ట్. కానీ ఇప్పుడు ఉతికా. నేను చెప్పిన ఒకే ఒక ఆన్సర్ ఎడిటింగ్ లో పోతే గుండె జారి గల్లంత అయింది. అందుకే ఇంతసేపు మాట్లాడా కాబట్టి ఇది గ్యారంటీ ఉండిద్ది. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ సాంగ్ ఫర్ యూ. షో ప్లీజ్. Every night in my dreams, I see you, I feel you, that is how I know you gone far across the distance and spaces between us. You have come to show you gone. You open the door and you're there here in my heart. My heart. Can I dance? డాన్స్ చేయాలా? అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే. థ్యాంక్ యూ సో మచ్. నాకు గుండెకి హోల్ పడిందని హాస్పిటల్కి వెళ్తే సిమెంట్ ఇసుక తెచ్చుకోమని డాక్టర్ చెప్పినప్పుడు నాకు గుండె జారి గల్లంతాయి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళావమ్మా. డాక్టరే అన్నాడు. ఆయన పేరు డాక్టర్ ఏమో. దేవుడి హుండీలో రూపాయి వేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీ 1 కోటి వరాలు ఇస్తా అన్నప్పుడు నా గుండె జారి గల్లంత అయింది అనిపిస్తుంది. ఏంటి రూపాయికి 1 కోటి ప్లాన్ చేసావా? మా తల్లే చాలా పొదుపు. హలో ప్రదీప్, మై నేమ్ ఇస్ భువనేశ్వరి. హాయ్ భువనేశ్వరి. కార్లో 200 స్పీడ్లో వెళ్తున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసినప్పుడు నా గుండె జారి గల్లంత అయింది. 200 వెళ్ళకి ఈసారి. ఐఎమ్ అనూష. నేను ఎక్స్ప్రెస్ రాజా షోకి రెడీ వచ్చినప్పుడు కారు నా పక్క నుండి వెళ్తే ఎక్కడ బురజ చల్లుతుందని నా గుండె జారి గల్లంతైంది. ఈసారి కారులో రామ్మా. హాయ్ బ్రో, ఐఎమ్ ప్రవీణ్ కుమార్. నా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు గుండె జారి గల్లంత అయిపోయింది. ఆనంద బాష్పాలేమో భయ్యా. అంటే అట్లా కూడా అనుకోవచ్చు కదా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. తప్పులేదు ముళ్ళు గుచ్చుకోవడంలో. కూర్చో. మా డాడీని సినిమాకి తీసుకెళ్ళమన్నప్పుడు సినిమా టికెట్స్ దొరకలేవని చెప్పేసి పక్కనున్న గుళ్ళకి తీసుకెళ్ళి అరికథ చెప్పినప్పుడు నా గుండె జారి గల్లంత అనుకుంటున్నాను. అయినా సరే ఆయన సినిమాకి తీసుకెళ్ళినప్పుడు వెళ్ళమ్మా. ఇంకోటి ఎవడు అడిగినా వెళ్ళకు. హరికథే బెటరు. హాయ్ పండు. హాయ్. ఎక్స్ప్రెస్ రాజా షోకి ఎవరు రాకుండా నేను ఒక్కదాన్నే అటెండ్ అయ్యి మన ఇద్దరి మధ్యనే షో జరిగితే గుండె జారి గల్లంతా అయిపోతుంది. అవును, మా ప్రొడ్యూసర్ పరిస్థితి కూడా అదే అవుద్ది అప్పుడు. దిస్ ఈజ్ అంకిత. ఆవిడ మీ సిస్టరా? ట్విన్స్. వావ్, ఆవిడ పేరేంటి? అనూష. మీరు అంకిత. వెరీ గుడ్. సేమ్ క్లాసా? అరే ట్విన్స్ అన్నాక సేమ్ క్లాస్ ఉంటారు కదా అని అనుకుంటుంది ఆవిడ లోపల.
నేను సిటీలో పెద్ద డాక్టర్ అయి బాగా పేరు మీరేం చదువుతున్నారు? బీటెక్ థర్డ్ ఇయర్. అవుతావు, నువ్వు డాక్టర్ అవుతావు. ఎందుకు అవ్వవు? డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలని రూల్ లేదు కదా. లేదు నేను కూడా చదువుదాం అనుకున్నా కానీ 10th పాస్ అవ్వాలన్నారు. సైడ్ చేశా. మీలాంటి తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎక్కడ? నేను సిటీలో పెద్ద డాక్టర్ అయి బాగా పేరు ప్రతిష్టాలు సంపాదించాక ఎవరైనా సైకాలజీ స్పెల్లింగ్ అడిగితే గుండె జారి గల్లంత అవుతుంది. చెప్పు. రాదని చెప్పాను ఇప్పుడే. ఈ క్వశ్చన్ నీకు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ప్రిపేర్ అవ్వలేదు కదా. ఆడ అసలే వెరైటీ గాడు ఆడు అడుగుతాడు నన్ను అని అనుకోలే. వచ్చు. చెప్పమ్మా. PSYCOLOGY. మీరు మంచి డాక్టర్ అవుతారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నాకు బాగా ఆకలేస్తుంది అంటే నాకు గోరుముద్దలు తినిపించడానికి ప్రభాస్ ప్రదీప్ ఇద్దరు పోటీ పడ్డప్పుడు నా గుండె జారి గల్లంత అవుతుంది. 2 టాబ్లెట్స్ వాడితే బెటర్ మా మార్నింగ్. నేను జెయింట్ వీల్ ఎక్కినప్పుడు అది పైనకి వెళ్ళినప్పుడు నా గుండె జారి నా పాయింట్లోకి వచ్చినప్పుడు గుండె జారి గల్లంతైంది అనిపిస్తుంది. అప్పుడు రివర్స్ వెళ్ళాడితే మళ్ళీ యాజిటీస్కి వెళ్ళిపోయారు. వంశీ పాట పాడవా? ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. జోక్ చేశారా? ఆ పాట. నా బాయ్ ఫ్రెండ్ని పులిని చూపించమనంటే అడవికి తీసుకెళ్లి దాని ముందు నిల్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంది అన్నప్పుడు నా గుండె జారి గల్లంత అయిపోయింది. అద్దంలో అతని ఫోటో చూపిలేదా? పులిబావని అడిగానని చెప్పమ్మా. హాయ్ ప్రదీప్, దిస్ ఈస్ వాణి. ఐఫిల్ టవర్ మీద సింగిల్ లెగ్ మీద నిలబడి కిందకి చూస్తే భయంతో గుండె జారి గల్లంత అయింది అనిపిస్తుంది. 2 legs తో నుంచి చూసినా అలాగే ఉంటుంది అది. నమస్తే ప్రదీపయ్య. నమస్తే. నా లవర్ కి రక్తంతో లవ్ లెటర్ రాసినప్పుడు తను HIV టెస్ట్కి ఇస్తే ఏం రిజల్ట్ వస్తుందని గుండె జారి గల్లంత అవుతుంది. తేడా వస్తే నాది కాదని చెప్పారు, అయిపోద్ది. శోభనం గదిలోకి పాల గ్లాస్ తో రావాల్సిన భార్య పాలిచ్చే గేదెతో వస్తే గుండె జారి గల్లంత అవుతుంది. పెళ్ళైందా? మరి ఇంకెందుకు నీకు కూర్చో. నా లవర్తో బైక్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళ కాలేజ్ సార్ చూసి ఇతను ఎవరని అడిగితే నా లవర్ మా అన్నయ్య సార్ అని చెప్పినప్పుడు నా గుండె జారి గల్లంత కాదు భయ్యా, పడిపోయింది మొత్తం. అందుకే ట్రాఫిక్ పోలీస్ ఏం చెప్తారు? హెల్మెట్ పెట్టుకోమని చెప్తారు. హెల్మెట్ ఆల్రెడీ పెట్టేసుకున్నా. ఆవిడ చిన్న చుట్టింది, ఇక డౌటే లేదు. థ్యాంక్ యూ. పాస్ అవుతానో అవ్వను అనుకున్న ఎగ్జామ్ కి టాప్ వచ్చినప్పుడు నా గుండె జారి గల్లంతైంది అనిపిస్తుంది. నాది అదే ప్రాబ్లం, కానీ రాయలేదు. రాసింటే అయిపోయాడు. నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గంట అందనప్పుడు నేను ఎగురుతుంటే నువ్వు వచ్చి నన్ను ఎత్తుకొని గంట కొట్టించినప్పుడు. నువ్వు వినయ విజయ రామల పోస్టర్ చూసినావు కదలే? ఇలా చూసినావు కదా? చూడలేదు. నేను అప్పుడే అనుకున్నా. గుండె జారి గల్లంత అయింది సాంగ్ విన్నప్పుడు నా గుండె జారి గల్లంత అవుతుంది. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ అఖిల. M1 ఎగ్జామ్ కి చిట్టీలు పెట్టుకొని వెళ్తే M2 ఎగ్జామ్ అని తెలిస్తే నాకు గుండె జారి గల్లంత అవుతుంది. M1 పాస్ అవ్వలే కదా, అందుకే అది M1 M2 తెలియదు నీకు. పప్పులో కాలేసామని ఎప్పుడు అనిపిస్తుంది? అమెరికా వెళ్ళి నేను కష్టపడి 6 సంవత్సరాలు బాహుబలి సినిమా తీసాను. అయితే తీసినాక చూసావా? తీసాను. ఓహో. అయితే అది మళ్ళీ రాజమౌళి తీసిండని తెలిసింది. అప్పుడు నాకు పప్పుల కాలేశం అనిపించింది. ఈ హఠాత్ పరిణామం గణిత శాస్త్రంలోనే ఇట్ ఇస్ ఎ మెడికల్ మిరాకిల్. నెక్స్ట్ చౌరస్తానే ఏసే. సూపర్, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్ అన్న. టీ తాగుదామని పాలు తీసుకొచ్చి టీ పెట్టిన తర్వాత టీ తాగిన తర్వాత తెలిసింది అవి పాలు కాదు ఫినాయిల్ అని. అప్పుడు తెలిసిందన్న పప్పుల కాలేసిన అని. ఫినాయిల్లో కదా కాలేసినావు. టేస్ట్ కొంచెం తేడా ఉంటుంది. ఉప్పు అని ఉదుకుంది ఆగేయడమే అంతే. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. వద్దు తల్లు.
గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందని కొండపై నుంచి దూకితే అదే అమ్మాయి నా కోసం తిరిగి వస్తే పప్పులో కాలేసాం అనిపిస్తుంది. కొండపైకి వచ్చిందా కిందకు వచ్చిందా? ఏడికి వచ్చింది మరి? నువ్వు దూకడమే కరెక్ట్. దిస్ ఇస్ రాజ్ కుమార్ అన్న. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ చెప్పండి. నేను ఒక అమ్మాయికి లైన్ వేసినప్పుడు మా అన్నయ్య వచ్చి ఒరే అది నేను ప్రేమిస్తున్న అమ్మాయిరా అని చెప్పినప్పుడు పప్పులో కాలేసాను అనిపిస్తానా? నువ్వు కాదు, ఆయన వేసినట్టు అనిపిస్తుంది నాకు. నీకు త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. నేను సీఎంగా పోటీ చేసినప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయానని తెలిసాక ఆ ఒక్క ఓటు నాది అని తెలిసినప్పుడు పప్పులో కాలేసాను అనుకో. అప్పుడు కాదు, మీ ఇంట్లో ఓట్లు నీకు అయినప్పుడు. మేడ పైన వెళ్ళినప్పుడు చూసుకోకుండా పప్పులో కాలేసినప్పుడు అయ్యో పప్పులో కాలేసినానయ్యా అనుకుంటా. మేడపై పప్పు ఎవరు తీసుకెళ్ళారు? మా మమ్మీ. ఓకే, డాడీ కోసం పెట్టి ఉంటుంది పాపం. అన్న మీకోసం ప్రభాస్ అని ఇమిటేట్ చేసి ఒక డైలాగ్ చెప్పాం అనుకుంటున్నాను. షూర్ బ్రదర్. ఓకే, అక్కడ రావచ్చు అన్న. టోల్ గెట్ ఓపెన్. బాగున్నారా? ఓలో బస్లా మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చేసిన మొదలు చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను. ఇది చూసి ఇంజన్ రై 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 హార్స్ పవర్ ఎక్కువ. ఇలా కొడితే నరాలు కనపడతాయి. ఈ నరాన్ని ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తుంది. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్ల తాడొచ్చద్దంట. లాగేసుకున్నారండి. అండ్ ఏమన్నా మాట్లాడండి, పాట ఏమైనా పాడండి. ఐ లవ్ యూ అండి. ఇంతే డల్లింగ్, ఇంతకంటే ఎక్కువ మాట్లాడు. కానీ డల్లింగ్ చిట్టి వాయిస్ ఇన్ ద ఫోన్ లో ఎప్పుడు ఇంకో తెరిమా అయ్యి బాబోయ్. హలో, అదే అసలేంటా అని ఓసారి ఇట్టా వెళ్తావు, ఓసారి జుట్టు ఇట్టా అంటావు. ఆ మెడంతా కనపడిపోతుంది. తలపేసుకోవడం మర్చిపోతున్నావో తెలియట్లేదు. ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తున్నావో తెలియట్లేదు. ఇక్కడ ఒళ్ళంతా వేడెక్కిపోతుంది, చచ్చిపోతున్నాం. పక్కనే షోఫ్ నెఫెక్ట్ ఒకటి. చి దీనమ్మ జీవితం బాసు. చూవా బుడతలైంది ఉంటుంది, ఎర్ర చొక్కేసుకుని తిరుగుతుంది, ఎంతో కూడా ఉంది. అదా ఇక్కడ కూర్చుండి వచ్చి నాకింది. నాకితే సిరాకు. ఉండు, ఇదేదో వెరైటీగా ఉంది. ఇది కుక్కో నక్కో తెలిసేసాను. పరోటా, ఇంకోసారి పరోటా అన్నట్టు దీన్ని విసిరేసాను. యువతివి నువ్వు పొడిసెత్తవా? నా కటౌట్ చూస్తావా? ఎంత ఉన్నావు? అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. తీసుకో. 600 గడుపులు ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకొని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొని వచ్చే ధైర్యాన్ని భయపెడదామంటే మీరెలా నమ్మారా? ఈ ఊరైన మంచితనంలా పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. కాలర్ పట్టుకోవడం ఉందిరా. నీ ఊరు వచ్చి నీ మెడే పట్టుకున్నా ఆ ఊరి మీదకి రావాలి, స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా. నువ్వు మారవరా. ఆ ఊరి మీద నీ కన్ను పడితే కన్నెర చేసి నీ కంటి మీద కొనుకు లేకుండా చేసిన అమ్మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి పైన నీ చేయబడితే నీ ఇంటి గుమ్మం దాకొచ్చి నీ మెడ పట్టుకున్న అమ్మగాడు ఆ పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయిలా ప్రేమగా మారాడు. ప్రేమగా మారి మీ ముందుకొచ్చాడు, నీ కళ్ళ ముందుకొచ్చాడు. 10 నిమిషాలు నేను పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. నా తండ్రిని దూరం చేశారు, నా ప్రేమను దూరం చేశారు. అయినా మీ మధ్యకొచ్చి ప్రేమగా బతుకుతున్నాను రా. పగలాగాలన్నీ ఊరు కోసం కుటుంబం వదిలేసినాయన్ని చంపుదామనుకుంటారా? కత్తి వాటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళడు. కానీ చివరికి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఎవడో ఒకటి కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడిపోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరపడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం. కడుపు మడితే కన్నీళ్ళు మింగి బ్రతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి.
ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటే ఎవడైనా అధికారం కోసం ఎగ్గబడితే సూపర్, వాట్ ఎ గ్రేట్ జాబ్ బ్రదర్, సూపర్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్, సూపర్. అండ్ నిజంగా వాట్ ఏ టాలెంట్, యాజ్ ఇట్ ఈస్ గా ఇమిటేట్ చేస్తున్నారు ఆయన వాయిస్ ని. అండ్ ఆయన మాట్లాడినప్పుడు కూడా డార్లింగ్ ఇక నర్వ్ వస్తుంది బయటికి ఆయన మాట్లాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ప్రభాసన్ అంటే చాలా ప్రాణం ఉన్నా. బుజ్జిగాడు మూవీ నుంచి నేను మామూలు మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడుతున్నట్టే ఉంది. నేను ఆయనతో మాట్లాడుతున్నట్టే మీ గురించి ఒక్క అంటే హలో ప్రదీప్ గారు ఎలా ఉంది ఇక్కడ, అది అట్లా మీరు వచ్చారు మాకు అదే ఆనందం సార్. సార్ బట్ వెరీ వెల్ డన్. ఒక్కసారి గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. వాట్ ఏ గ్రేట్ టాలెంట్ బ్రదర్, సూపర్ 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 మా. ఎలాంటి పనులు ముహూర్తం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది? పులిహార కలిపేటప్పుడు ముహూర్తం చూసుకొని కలిపితే బాగుంటుంది అన్న. గ్యారంటీ పడిద్ది అప్పుడు అమ్మాయి. ఎందుకంటే సర్టెన్ టైంలో కలిపితే పులిహార టేస్టే వేరు. అది కలిపే పద్ధతి బట్టి, కలిపే వాడి బట్టి మొత్తం ఆ మ్యాటరే మారిపోద్ది. నిమ్మకాయ పులిహార అయితే బెటర్ భయ్యా. నేను సందర్భం ఎప్పుడు చూసుకుంటా అంటే మా ఆయన వంట ఎప్పుడు చూస్తాడా, ఎప్పుడు చేస్తాడా అని చూసుకుంటాను. ఆయన కూడా రోజు తింటున్నప్పుడు అలాంటి మానసిక ఆందోళనకి ఏమైనా గురవుతున్నాడమ్మా? ఆయన చేస్తారా వంట? రాదు, రాదు. ఓన్లీ బాంబినో చేస్తారు, బాంబినో ఉప్మా చేస్తారు వితౌట్ సాల్ట్. అది ఉప్మా అని ఎవరు చెప్తారు? ఆయనే చెప్తారు అయిపోయాక. అది అలాగే ఉండిద్దా చుండికి? బాంబినో ఉప్మా కూడా ఉప్మా లాగే అయిపోద్ది. వెరీ గుడ్. మ్యాగీ అనుకుని మొదలెట్టుంటాడు ఆయన. నేను హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ముహూర్తం చూసుకొని వెళ్తాను. ముహూర్తం ఎందుకంటే ఉప్మాలో జీడిపప్పు వచ్చింది. ముహూర్తం బాగుంటే ఉప్మా పెడతారు, లేదంటే నైట్ చేసిన అన్నంని పులిహోర చేసి పెడతారు. అందుకే ముహూర్తం చూసుకొని వెళ్తాను. ఏ హాస్టల్ అమ్మా మీది? మా హాస్టల్లో కూడా ఇదే పెట్టేటోళ్ళు ఇల్లు. ఏంటో వారాడు 3 రోజులు పులిహార ఉండేది. అందుకే పులిహార కలపడం బాగా వచ్చింది మాకు. పులిహార కలపడం బాగా వచ్చింది మాకు. నా దగ్గర 1000 రూపీస్ ఉన్నప్పుడు నేను సినిమా తీయాలనుకుంటా. 1000 రూపాయలు మొత్తం ఖర్చు పెట్టేస్తావా? అది చాలా బడ్జెట్ కదా. దేనికి అంటే ఎందుకంటే నా సినిమా 100 కోట్లు రేటింగ్ రావాలని. కానీ నా మాటిని మా శివాన్నని పెట్టుకోవాలి. బాగా చేస్తాడు అబ్బాయి. ఓకే అన్న. సినిమా పేరు బస్ టికెట్. మీరు చెప్పినారు కదన్న, పెట్టుకుంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ನಾನು ನಿನಗೂ ಪ್ರೀತಿ ಮಾಡ್ಲತ್ತಿದಿ. ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಊಟ ಮಾಡಿದ್ದ? ಲೇ కాసేపాక మారుతుంది. నేను కార్లో వెళ్ళేటప్పుడు బ్రేక్ వేయడానికి ముహూర్తం చూసుకుంటాను ప్రదీప్. ఇది కన్నడలో చెప్పమ్మా. నువ్వు వింటే తట్టుకోలేవేమో అని భయం. పర్లేదు, ఇందాక నేను తట్టుకోవట్లే, చెప్పమ్మా. నీకోసం కన్నడ నేర్చుకున్న ఒక వర్డ్. కార్లో వెళ్తుంటే బ్రేక్, సడన్ బ్రేక్ అంతే కదా అని ముహూర్తం చూసుకుని వేస్తావు. అది కన్నడలో ఎంతసేపు? కార్ ಬರ್ತಾ ಇದೆ ಬ್ರೇಕ್ ಬಿಡೆ, ಮುಹೂರ್ತ ಊಟ ಮಾಡ್ತಾ ಇದೆ. ముహూర్తం చూసుకొని బ్రేక్ వేస్తా, ఎందుకంటే యాక్సిడెంట్ అయినా అదృష్టం ఉంటే సేఫ్ గా ఉంటాం అనుకుని. మనకేం కాకపోయినా పర్లేదమ్మా, అవతలోడికి ఏం అవ్వకూడదు. అవతలవాడు కాదు, వెనుకొచ్చిన కార్ నీదే అని చెప్పొచ్చు అని. ఏదొచ్చినా సరే ఆడి పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. బాలయ్య బాబుతో ఫోటో దిగాలన్నప్పుడు ముహూర్తం చూసుకుంటాం, లేకపోతే దబ్బిడి దిబ్బడే. మా అక్క నీకు పెద్ద ఫ్యాన్, ఒకసారి మా అక్కకి హాయ్ చెప్పువా. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ పేరు ఝాన్సీ. హాయ్ ఝాన్సీ గారు. హాయ్ నాన్న. హాయ్ అన్న, నా పేరు లోకేష్ అన్న, నేనే నీకు ఫ్యాన్ అన్న, నేనే నీకు దోస్త్ అన్న, ఎక్స్పైర్ నువ్వే తోపన్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ముహూర్తం ఎప్పుడు చూసుకుంటాడంటే నేను దోశలు వేసినప్పుడు, దోశ తిరిగేయాలన్నప్పుడు ముహూర్తం చూసుకుంటా, ఎందుకంటే దోశలు ఎక్కువగా వస్తే బాగా వస్తాయి కాబట్టి. ఇంకా నయం పెనం తిరగేలే. నీకు వంటొచ్చా? అస్సలు రాదు. అది వేడి నీళ్ళు పెట్టడం కూడా రాదు. వేడి నీళ్ళు మా డాడీ పెడతాడు. అవి దొరుకుతాయి డైరెక్ట్ గా మార్కెట్ లో?
ఎలాంటి సందర్భంలో ముహూర్తం చూసుకుంటా అంటే స్నానం చేసేటప్పుడు ముహూర్తం చూసుకొని చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ముహూర్తం వాదులు సబ్బు అవో వాడు ఇంకా ఫ్రెష్గా ఉండిద్ది. ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 2 boys 2 girls. ఓకే, సో ఇప్పుడు మీ నలుగురు 2 టీములు కాబట్టి మీ టీం నుంచి ఒకళ్ళు మీ టీం నుంచి ఒకళ్ళు ఆ బెలూన్ మీద కూర్చుని హ్యాండిల్ పట్టుకుని జంప్ చేసుకుంటూ వస్తారు. ఒక బాల్ని తీస్తారు, మళ్ళీ అలాగే జంప్ చేసుకుంటూ వచ్చి ఈ బొచ్చులో వేస్తారు. తర్వాత ప్లేసులు షిఫ్ట్ అవుతారు. సో మీ 2 టీములు ఎవరు ఎక్కువ బాల్స్ అక్కడి నుంచి ఇక్కడ కలెక్ట్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. 60 seconds టైం ఉంటుంది మీ దగ్గర. 3, 2, 1 గో. నా బీసీ సెంటర్లు రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో వచ్చి టెంట్ వేస్తానే. అలాగా వెనక్కి బెలూన్ మీద వెళ్ళాలరా, నేల మీద వెళ్తావేంటి? జోక్ అనుకుంటాడేంటి? సెంటర్ లో వచ్చి టెంట్ వేస్తానే, నా సెంటర్ లో నీకు షో వేస్తానే, నా ప్రేమెంత మాసుదో చూపిస్తానే. అయితే వస్తా ఐ లవ్ యు చెబుతా ఓవర్సీస్ రైట్స్ అన్ని రాసిచ్చేస్తా గుండెల్లోని అట్టొట్టు పెడతా నా హీరో నువ్వంటూ విసిలే కొడతా. వెళ్ళు. నా బీసీ సెంటర్ ఫాస్ట్ 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 నీ ఏ సెంటర్ లో గో. తొందరగా 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 టైం అవుతుంది. నా థియేటర్ లో నీకు షో వేస్తానే, నా ప్రేమ నువ్వు కాళ్ళతో ఎగురుతున్నావురా, బెలూన్ తెగరాలరా. అది ఓకే, వండర్ఫుల్ గా ఆడారు, చాలా అద్భుతంగా చేశారు. మొత్తానికి ఎన్ని వచ్చాయి? 4, 5, 6, 7. ఇటు 7. ఓ, ఇట్ మ్యాచ్ ఇస్ అబండెంట్ డ్యూ టు రెయిన్. కంగ్రాచులేషన్స్. బొచ్చు మొత్తం తీసుకెళ్ళమ్మా. బట్ వెల్ డన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ జాబ్. రండి ఇద్దరు రెడ్ బ్రదర్స్. Three, 2, 1 go. కాసేపు jumping, కాసేపు thumping, కాసేపు thinking, signals sending, ఏటైనా trend, ఉండాలంటే life perfect beat. So let's do that. Ping, 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 helping me. సాయం మనమే చెయ్యకపోతే life ఏ నాది. Ping, 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 helping me. సాయం మనమే చెయ్యకపోతే life ఏ నాది. కాసేపు jumping, అమ్మా గెంతమ్మా తొందరగా. ఉండాలంటే life perfect meaning. అవి కౌంట్ ఉండదు ఎలాగో. ఏదో పెద్ద వచ్చేవాళ్ళగా, అది ఇందాక రావచ్చుగా. ఈ లోపల ఆమె వెళ్ళొచ్చేది తెలుసా? ఏయ్ మళ్ళీ ఎనకరించరా. ఏయ్ మూర్తి, మొన్నట్లాగే eating, నిన్నట్లాగే sleeping, ఎప్పట్లాగే roaming, ఎంతో ఎంతో boring. తిట్టేయాలి stealing, చూపించాలి caring, చేసేయాలి ఏమైంది? కాళ్ళు వస్తున్నాయా? ఈడెవడు చెప్పుకోవాలి మరి? చేసేయాలి
విన్నర్ చికెన్ డిన్నర్. వెరీ గుడ్. 1 2 3 4 5. అబ్బో మొత్తం షాప్ అంతా నీ దగ్గర ఉంది కదా. అసలు ఈ గేమ్ ఇలా అవ్వడానికే అసలు ముఖ్య. చాలా బాగా ఆడారు మేడం. వెళ్ళేటప్పుడు 3 సార్లు పడతారు, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తారు. కానీ నిజంగా చాలా బాగా ఆడారు. అండ్ నలుగురికి వండర్ఫుల్. థ్యాంక్ యూ.